యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము లేఖన భాగం హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనము. మీరు జరిగించిన అతిక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేల్లారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అన్యాయపు క్రియలలో బ్రతికే జీవితం మరణమునకు అప్పచెప్పబడ్డ జీవితం. దేవుణ్ణి విడిచిపెట్టి నడిచే మార్గం మరణపు మార్గం. యేసు ప్రభువును కాదని, ఆయన నీతిని, ఆయన నమ్మకమైన రక్షణను విడిచిపెట్టిన వారముగా కొనసాగితే ఆత్మీయమైన మరణంను చెందిన వారం అవుతాం. ఈ యొక్క మాటలో మరి యొక్క 32వ వచన భాగం ఉంది. మరణం నొందువాడు మరణం నొందుట బట్టి నేను సంతోషించువాడను కాను. మన దుష్ట క్రియలను బట్టి మనము మరణము నొందే వారముగా, మనము జీవితాన్ని విడిచిపెట్టే వారముగా, మన బ్రతుకులలో నెమ్మదైన స్థితిని కాదని అన్యాయపు బ్రతుకుల్లో కొనసాగుతూ మరణమైపోయే వారముగా ఉంటే అటు మరణము కావాలని ఆయన ఇష్టపడేవాడు కాడు. నీ దుష్టత్వాన్ని బట్టి మరణానికి అప్పజెప్పేవాడు కాడు దేవుడు. ఆయన మార్చుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు. అందుకే ఈ యొక్క మాటలో, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనసు తిప్పుకోగలిగితే మనం బ్రతుకుతాం. మన జీవితాల్లో మనం చేసిన అపరాధములను ఆయన సన్నిధానంలో, ఆయన వాక్యపు వెలుగులో గుర్తించగలిగితే మనం మారతాం. అప్పుడు మనము ఆత్మీయమైన బలాన్ని పొందుకుంటాం, నమ్మకంగా జీవించగలం. అయితే హెస్కేల్ గ్రంథంలో ఈ 18వ అధ్యాయం మొదటి వచనాల్లో ఒక ఇశ్రాయేళ్ల మధ్యలో ఉన్న ఒక సామెత గూర్చిన మాట మనము చదువుతాం. తండ్రులు ద్రాక్ష కాయలు తినిరి, బిడ్డల పళ్ళు పులిసిపోయేను అన్నమాట. మనము చేసే ప్రతి తప్పును మనమే శిక్ష అనుభవించవలసి వస్తుంది. మనము అన్యాయస్తులుగా బ్రతుకుతూ ఉంటే మనం మరణం అవుతాం. మన జీవితంలో చేసిన ప్రతి అపరాధానికి మనము లెక్క అప్పజెప్పేవారం అవుతాం. దోష శిక్ష మన బిడ్డల మీదకి కాదు, మొట్టమొదట మన మీదకి వస్తుంది. మారకపోతే, మార్చుకోకపోతే ఆత్మీయమైన మరణాన్ని పొందుతాం. మన బిడ్డలు ఒకవేళ దేవుని సన్నిధానంలో నమ్మకస్తులుగా బ్రతికితే వారి జీవితాల్లో వారికి రావాల్సిన మేళ్ళు, ఆశీర్వాదాలు మెండుగా దేవుడిస్తాడు. ఈ యొక్క ఉదయకాలము అతిక్రమముల చేత నింపబడ్డ బ్రతుకులుగా ఉన్నామా? ఆయన నమ్మకమైన కార్యాలు కలిగి ఉన్నామా? లెక్క చూసుకుందాం. ఆశీర్వాదాల వాక్యం కాదు ఇప్పుడు ఇది, హెచ్చరిక వాక్యమే. దీన్ని ఏ విధంగా నువ్వు తీసుకుంటావు? నీ జీవితంలో అతిక్రమములు ఉన్నవా? దేవునికి అనుకూలమైన, నమ్మకమైన, యథార్థమైన కార్యాలు ఉన్నవా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? మనం మార్చబడదాం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారంగా ఉందాం. అతిక్రమములను విడిచిపెట్టే వారంగా ఉందాం. రహస్యమైన అనేకమైన క్రియలు మనలో కుళ్ళిపోతున్నట్టుగా ఉంటే దేవుని సన్నిధానంలో ఆత్మీయ జీవితంలో ఏ విధంగా బ్రతకగలం? ఒకవేళ మనం కుళ్ళిపోయిన స్థితిలో మనం మరణిస్తూ ఉంటే ఆయన చూసి, ఆ మరణాన్ని చూసి సంతోషించేవాడు కాడు. ఆయన ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, ఆయన కృప చూపించేవాడు. మన బ్రతుకులను తిరిగి కట్టుటకు ఏ సమయమైనా సరే మనం ఆయనకు మన జీవితాలను అప్పజెప్తే చాలు, ఆయన నమ్మకంగా నిలబెట్టి నడిపిస్తాడు. ఈ యొక్క ఉదయకాలము మన జీవిత ప్రయాణంలో ఎక్కడైనా జారిపడిన స్థితి ఉంటే ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా, నా అతిక్రమములను ఒప్పుకుంటున్నాను, నేను నీ సన్నిధానం నుండి ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాను, చాలా భయంకరస్తునిగా జీవిస్తున్నాను, నేను మార్పు చెందాలని ఆశ ఉన్నది, నా అతిక్రమమును క్షమించవా అంటే ఆయన తప్పక మన జీవితంలో ప్రతి అతిక్రమమును క్షమిస్తాడు. ఆయన మనల్ని తిరిగి జీవింపజేస్తాడు. ఈ ఉదయకాలము
ఈ యొక్క వాక్య భాగంలోని ఈ మాటలు విశ్వసిద్దామా? ఆయన దగ్గరికి వద్దామా? తిరిగి ఆయనతో నిలబడి అడుగులు ముందుకు వేసే వారంగా ఉందామా? జీవిత ప్రయాణం ఒక్కటే, ఒకేసారి జీవిస్తాం, ఒకేసారి మరణిస్తాం. కానీ ఈ యొక్క మరణములో మనం శారీరకంగా మాత్రమే మనం ఈ లోకంలో విడిచిపెట్టిన వారంగా, మరణించిన వారంగా అయిపోతాం. కానీ ఒకవేళ ఆత్మీయతలో మరణిస్తే ఒక స్థలంలో మనము చేరతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనము నిత్యము శిక్షను అనుభవిస్తూనే ఉంటాం. ఆ శిక్షా విధి నుండి తప్పించబడటానికి యేసు ప్రభు మన కొరకే ఈ లోకానికి వచ్చినాడు. ఒకవేళ రక్షణలో ఉన్న నీవైతే ఒకవేళ మరచి ఉంటే మరొక్కసారి జ్ఞాపకం చేసుకో. పాత ప్రేమను, యేసయ్యను ప్రేమించిన తొలి ప్రేమను విడిచిపెట్టినట్టయితే మరొక్కసారి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకై బ్రతికే వారంగా నిలబడదాం. ఒకవేళ అతిక్రమములలో ఇంకా కొనసాగుతూ ఉంటే, ఇంకా రాతి హృదయం కలిగిన వారంగా ఉంటే మర్చిపోవద్దు, నీ మార్గము మరణము వైపుకే వెళుతోంది. నీ మార్గంలో నువ్వు ఎక్కడ కూడా నెమ్మదిగా బ్రతకలేవు. నువ్వు ఒంటరిగా కూర్చున్నా నీ అంతరాత్మ నిన్ను ఎప్పుడూ గద్దిస్తూనే ఉంటుంది. దయచేసి మారదాం. ఆయన మన కొరకే రక్తము కార్చాడు. ఆ యొక్క రక్తంలో కడగబడ్డ బిడ్డలుగా నమ్మకంగా కొనసాగుదాం. మన జీవితాలను చూచి ఇతరులు దేవుని సన్నిధానంలో నమ్మకంగా కొనసాగులాగున మన యొక్క జీవితాలను, మన అతిక్రమములను ఒప్పుకుంటూ దేవుని కొరకు బ్రతికే వారంగా మనముందాం. ఈ యొక్క మాటల్లోని సారాంశాన్ని గ్రహిద్దాం. ఈ యొక్క మాటల్లోని నెమ్మదైన స్థితిని, గద్దింపు మాటను గ్రహించి హృదయంలో దాచుకొని అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, మీకే వందనాలు. ఈ యొక్క ఉదయకాలం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా అతిక్రమములు ఒప్పుకొని నీ వైపుకు వచ్చు బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మేము మా అతిక్రమములు ఒప్పుకోకుండా మా యొక్క దోష క్రియలను బట్టి, మా పాపపు క్రియలను బట్టి మేము అనేక సార్లు పడిపోయిన వారంగా ఉంటున్నాం. మరణానికి అప్పచెప్పబడ్డ వారంగా మేము ఉంటున్నాం. యేసయ్య, దయతో మమ్మల్ని క్షమించి, స్థిరపరిచి, బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము మరణం అవ్వటము నువ్వు ఏమాత్రము ఇష్టపడే దేవుడవు కావు దేవా. అయ్యా, మమ్మల్ని జీవితంలో, జీవములో నడిపించే దేవునిగా మాకు తోడుగా ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నీవు తోడై ఉండండి. నా తండ్రి, వారి బ్రతుకులలో మార్పు లేని స్థితిలో ఉంటే మారు మనసును అనుగ్రహించండి. మార్పు కలిగి నమ్మకంగా కొనసాగుతూ ఉంటే అయ్యా, వారిని ఇంకా వర్ధిల్లతలోకి నడిపించండి. నాయన, నువ్వు ఎవరు దోషము చేస్తే వారిని శిక్షించే దేవునిగా ఉన్నావు. అయ్యా, దోష క్రియలను బట్టి శిక్ష పొందుకునే వారంగా కాకుండా పశ్చాత్తాపము కలిగి నీ నుండి ప్రేమను, దయను, కరుణను పొందుకొని నమ్మకమైన నా తండ్రి విశ్వాస జీవితంలో కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.